వీటిని కొంచెము నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మాకు చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే మా జోగు రామన్న సార్ గారు. ఇంతకుముందు ఎందుకంటే మాకు భవనం కోసం జాగా లేకుండే, జాగా కూడా మా భవనం కోసం కేటాయించారు. అక్కడ జోగునగర సభ ఆధ్వర్యంలోనూ అది కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా మేము అక్కడ ఒక చిన్న వర్ధంతి జరుపుకున్నాము. ఆ ప్లేస్ ఎందుకంటే మా సమాజానికి ఈరోజు ఒక జాగా దొరికింది. చాలా మా సమాజం చాలా సార్కి చాలా రుణపడి ఉంటుందని నేను దీంతో గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమాజంలో అన్ని వర్గాలకు సమాజంలో గుర్తింపు తీసుకురావడం కోసం ఆయన చేసిన రచనలు సమాజాన్ని ఎంతో ఉత్తేజపరిచినాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈయన మహారాష్ట్రలో మరి ఒక రచయితగా, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా, మరి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డటువంటి వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఒక మహనీయుడు. మరి ఇటువంటి వ్యక్తిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పి వారి సంఘ నాయకులు మరి ఈరోజు కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశానికి ఇద్దరు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వస్తున్నారని చెప్పడం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వచ్చే సంవత్సరం నాటికి దీన్ని అధికారికంగా నిర్వహించేందుకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో అన్నాబాబు సాటే గారి యొక్క చౌరస్తాలో వారి విగ్రహానికి పూలదండలేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి యొక్క అన్నాబాబు సాటే యొక్క బాంధవులందరికీ, అట్లనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, అట్లనే మా దునూర్ సక్బానీ గారు, మరి సయ్యద్ సాజిదుద్దీన్ గారు, మరియు నామదేవ్ గారు, ఉద్ధవ్ గారు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సోదరులు మల్లేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ గారు, మిగతా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున మరి 104వ జయంతి సందర్భంగా, అన్నాబాబు సాటే జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఒక మంచి సాహిత్యము, సంగీతము, ఒక మంచి రచయిత. మరి ఎప్పుడు కూడా కోరుకునేది అన్నాబాబు సాటే ఎక్కడంటే, ఎక్కడైతే జోపిడి పట్టి ఉంటుందో అక్కడ అన్నాబాబు సాటే ఉంటుంది. ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అక్కడ మరి మన అన్నాబాబు సాటే గారు ఉంటారు. అటువంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వారు ఎప్పుడు కోరుకునేది సామాజిక న్యాయం, సమానత్వం, అనగారినటువంటి కులాల యొక్క అభివృద్ధి కొరకే వారు ఉన్నంత కాలంలో మరి అనేక కార్యక్రమాలు కూడా చేసి దేశ విదేశాల్లో ఈరోజు అన్నాబాబు సాటే గారు నాకు తెలిసి ఒక 14-15 దేశాల్లో కూడా మరి వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. వారిని ఇప్పటికి కూడా మరి జయంతి వర్ధంతులు కూడా జరుపుకుంటారంటే అటువంటి మహనీయుడు అన్నాబాబు సాటే గారు. కాబట్టి ఈ జయంతులు, ఈ వర్ధంతుల సందర్భంగా మనం అందరం కూడా కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా వారి ఏ ఆశయాల కొరకైతే, ఏ అకుంఠిత దీక్షతో పనిచేసిండో మనమందరం కలిసి కూడా వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆచరణ ముందుకు తీసుకుపోదామని చెప్పి, వారి ఆశయ సాధన కొరకు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ